యాక్చువల్‌గా ఏందంటే, ఈ ప్లాస్టిక్ దానికి అసలు అది కావట్లేదు ఐస్ క్రీమ్ అనేది. ఏమంత నేరం చేశానో నేను. డీమార్ట్ నుంచి ఈ ఐటమ్ అయితే తీసుకొచ్చాను. ఇంకోసారి తీసుకురావద్దని తెలిసింది. ఇందులో వాటర్‌మెలనా? ఎందుకు తింటున్నావు? ఎందుకు తింటున్నావు? జలుబు అవుతుందిగా. కంప్లీట్ అయిపోయిందా ఐస్ క్రీమ్? ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. సో నేనైతే ఈ ప్రోడక్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నా. నేనైతే పాప కోసం అయితే డీమార్ట్ నుంచి తీసుకొచ్చాను. ఇంకా ఐస్ క్రీమ్ అని ఊరికే సతాయిస్తుంది. సో పాప కోసం అయితే ఈ డీమార్ట్ నుంచి ఈ ఐటమ్ అయితే తీసుకొచ్చాను. ఇంకోసారి తీసుకురావద్దని తెలిసింది. ఇందులో నేనైతే ఫస్ట్ పాలు వేసి అయితే నార్మల్గా చేశాను. ఐస్ పీసెస్ అవుతున్నాయా లేదా అని చూసాను. బట్ ఇదైతే ఈ స్పూనే వస్తుంది, అదైతే ఐస్ పీస్ అయితే దేనికి అతుక్కొని రావట్లేదు. సో మీరు కూడా తీసుకుంటే ఇలాంటి ప్రోడక్ట్ తీసుకుని నాకు వచ్చేసి 69 రూపీస్ పడుతుందండి ఇది క్వాలిటీ. నేను యాక్చువల్గా మళ్ళీ ఏం చేద్దాం, పాప రోజు డైలీ ఏడుస్తుంది కదా, మరి ఏమైనా చేయాలా, మరి ఈ ప్రోడక్ట్ తీసుకొని దీన్ని వేస్ట్ చేయొద్దు కదా అనుకొని నేనైతే ఒక ఐడియా చేసి ఈ క్యాప్ ఉంటుంది, ఇది టూత్ పిక్ ఉంటుంది కదా, ఇది గ్లాస్లో పెట్టేసాను. చిన్న గ్లాస్ ఉంటుంది కదా మనకి, ఆ చిన్న గ్లాస్లో పెట్టేసి డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను వీడియో చూపిస్తాను మీకు ఎలా చేశాను ఐస్ క్రీమ్. నేను వాటర్‌మెలన్ ఐస్ క్రీమ్ చేశాను. నెక్స్ట్ యాక్చువల్గా ఏంటంటే, ఈ ప్లాస్టిక్ దానికి అసలు అది కావట్లేదు ఐస్ క్రీమ్ అనేది. ఏమంత నేరం చేశానో నేను. సో నేనేం చేశాను, ఒక గ్లాస్లో పెట్టి ఆ గ్లాస్కి రెడీ చేశాను. డైరెక్ట్ చూడండి, ఈ గ్లాస్లో ఈ టూత్ పిక్ పెట్టి వాటర్‌మెలన్ చేసి ఐస్ క్రీమ్ చేశాను. కొంచెం కూల్గా ఇప్పుడు తీసుకొచ్చాను కదా. సో చూడండి లైవ్లో ఇప్పుడు తీసుకొచ్చాను కదా. Oh my god. కొంచెం కూల్ తగ్గిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇలా కాకుండా డైరెక్ట్ వాటర్లో పెట్టి డైరెక్ట్ తీసేసుకోవచ్చు. నేను వాటర్‌మెలన్ జ్యూస్ ఎలా చేశానో, నార్మల్గా బేబీస్కి అయితే అవసరం లేదు, అన్ని ప్రోడక్ట్స్ అన్నీ వాడి పాప హెల్త్ అలా పాడు చేసుకొని అవసరం లేదు. పిల్లలకైతే అన్ని ప్రోడక్ట్స్ వాడి వాళ్ళ హెల్త్ అయితే పాడు చేయకండి. డైరెక్ట్ ఒక మిల్క్ ఇచ్చేసేయండి. అసలు షుగర్ కూడా నాకు తెలిసి షుగర్ కూడా అవసరం లేదు వాళ్ళకి. డైరెక్ట్ వేడి పాలు కొంచెం చల్లారిన తర్వాత కొంచెం హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇందులో వేసేయడమే, దానికి ప్రాసెస్ ఏం లేదు. ఇది కూడా ఇలాగే ట్రై చేయండి. మీకు ఇలా నచ్చి ఉంటే నాకైతే కామెంట్ పెట్టండి. డిమార్ట్లో ప్రోడక్ట్ ఏం వేస్ట్ కాకుండా నేనైతే ఇలా క్యాప్తోని అంటే టూత్ పిక్తోని ఇలా చేసేసాను. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి. టూత్ పిక్తోని ఇలా చేసేసాను. మీకు నచ్చితే నాకు ఒక కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాటర్‌మెలన్ అయితే ఫస్ట్ అయితే తీసుకున్నాను కదా, ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను, మరి ఒకసారి మీకోసం మళ్ళీ చెప్తున్నాను. వాటర్‌మెలన్ అయితే తీసుకొని మిడిల్లో అయితే గుజ్జు అయితే తీసుకొని వాటిలో గింజలన్నీ తీసేసి ఆల్రెడీ మిక్సీలో వేసేసి వితౌట్ షుగర్, పిల్లలకైతే అవసరం లేదు షుగర్ అయితే, ఇదైతే స్వీట్గానే ఉంది. వాటర్‌మెలన్ పీసెస్ వేసి పాలు ఆల్రెడీ కాచి చల్లొచ్చినాయి, ఇందులో వేసేసి డైరెక్ట్ మిక్స్ చేయడమే. పీసెస్ ఎక్కువ ఉంటే పాలు తక్కువ పోయండి, ఎందుకంటే బయటికి పోతాయి కాబట్టి. సో నేనైతే మిక్స్ అయితే వేసాను. చిన్న గ్లాస్లో మీ టీ కప్లో ఏది ఉంటే అది, నార్మల్గా కప్స్ ఏవి ఉంటే అవి తీసుకొని అందులో ఈ మిక్స్ చేసిన జ్యూస్ని అయితే అందులో వేయాలి. అందులో వేసిన తర్వాత టూత్ పిక్స్ తీసుకున్నాం కదా, ఆ టూత్ పిక్స్ని అందులో నార్మల్గా పైన అట్లా పెట్టాలి, బాగా ప్రెస్ చేయకుండా నార్మల్గా అట్లా పెట్టి ఉంచాలి. ఇక డైరెక్ట్ ఫ్రిడ్జ్లో పెట్టడమే. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 4-5 అవర్స్ తర్వాతనే తీయాలి, ఎందుకంటే ఐస్ క్రీమ్ కావడానికి చాలా టైం పడుతుంది. ఒక 4-5 అవర్స్ పడుతుంది, నాకైతే అంతే పట్టినది. పాప అయితే పడుకొని లేచేసరికి ఐస్ క్రీమ్ అయిందో చూసి వాటర్లో అయితే డిప్ చేశాను. డిప్ చేసి 2 మినిట్స్ తర్వాత బయటికి తీసాను. వావ్, సో నైస్ వచ్చేసింది. వావ్, ఐస్ క్రీమ్ గెట్ రెడీ. తింటున్నావా?
ఏం ఐస్ క్రీమ్? వాటర్ మిలనా? ఎందుకు తింటున్నావు? ఎందుకు తింటున్నావు? జలుబు అవుతుందిగా. నాన్న కంప్లీట్ అయిపోయిందా ఐస్ క్రీమ్? నాకు ఇవ్వలేదు కదా. వైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్య